నమస్తే అండి. పండగలు వచ్చేస్తున్నాయి కదా! పూజ ఎలా చేయాలి? మంత్రాలు ఏంటి? అని టెన్షన్ పడుతున్నారా? ఇక ఆ టెన్షన్ వద్దు. ఎందుకంటే మన శక్తి గణేష్ పూజా స్టోర్ వాళ్ళకి ఒక అద్భుతమైన యాప్ అయితే దొరికింది. ఈ యాప్ ఎందుకంత అద్భుతమైనది అని నేను చెప్తున్నాను అంటే మీరే చూడండి. ఈ యాప్‌లో మనం రోజువారీ పంచాంగం చూసుకోవచ్చు. అదే కాదండి, ఇప్పుడు రాబోతున్న వరలక్ష్మి వ్రతంకి కూడా ఇది చాలా బాగా హెల్ప్ చేస్తుంది. ఎలా అంటే వరలక్ష్మి వ్రతం పూజకు కావాల్సిన ఐటమ్స్ లిస్ట్ అంతా ఈ యాప్ తయారు చేస్తుంది. అలాగే మనం వ్రతం ఏ టైంలో చేయాలి అనేది ఇది ముహూర్తం చూపిస్తుంది మనకు. అలాగే వరలక్ష్మి వ్రతం కథ కూడా ఇది మనకు ఈ యాప్‌లో చూపిస్తుంది. అంతేకాదండి, మనం ఈ యాప్‌లో పొద్దున్నే భగవద్గీత శ్లోకాస్ కూడా వినొచ్చండి. అలాగే ఈ యాప్ మనకు రోజువారీ రాశి ఫలాలు కూడా చెప్తుంది. చాలామందికి వరలక్ష్మి వ్రతం ఎలా చేయాలి అనేది తెలీదండి. సో వాళ్ళకైతే ఈ యాప్ చాలా బాగా యూస్ఫుల్ అవుతుందండి. ఎలా అంటే ఈ యాప్‌లో వరలక్ష్మి వ్రతం పూజ గురించి డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అయితే దొరుకుతుందండి. ఓన్లీ వరలక్ష్మి వ్రతం పూజ గురించి మాత్రమే కాదండి. రాబోతున్న ప్రతి పండుగల గురించి ఇది డీటెయిల్ ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. ఫర్ సపోజ్ ఇప్పుడు మనకు వస్తున్న పండుగ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకొస్తున్న పండుగొచ్చేసి ఏంటిదండి? వరలక్ష్మి వ్రతం కదండీ! సో, వరలక్ష్మి వ్రతం గురించి ఇది డీటెయిల్ ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. అంటే డీటెయిల్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే, పూజా విధానం అనేది ఒకటుంటదండి. దాన్ని ట్యాప్ చేస్తే గనక మన పూజ విధానం ఎలా చేయాలి? ఫస్ట్ ఏం పెట్టాలి? ఎలా స్టార్ట్ చేయాలి? అనేది డీటెయిల్‌గా మనకి వీడియోతో పాటు చూపిస్తారు గూడా అండి. ఇంతే కాదు, మనకు గణపతి పూజ, తోరణం పూజ అన్ని పూజల గురించి ఇది మనకు డీటెయిల్‌గా మనకు చెప్తుందండి. అందుకే ఈ యాప్ మనకి చాలా బాగా యూజ్‌ఫుల్ అవుతుందని నేను మీకు చెప్తున్నాను. నేను పర్సనల్‌గా ఈ యాప్ వాడి, యూజ్ చేసే నేను మీకు ఈ యాప్ గురించి సజెస్ట్ చేస్తున్నానండి. ఈ యాప్ డీటెయిల్స్ మీకు గనక కావాలంటే వెంటనే మన ఇన్‌స్టా అకౌంట్‌కు ఫాలో అవ్వండి. అలాగే కామెంట్ సెక్షన్‌లో యాప్ అని మెసేజ్ చేయండి. లింక్ నేను పంపిస్తాను. థ్యాంక్ యూ. न जायते म्रियते वा कदाचिन् नायं भूत्वा भविता वा न भूयः अजो नित्यः शाश्वतो नयं पुराणो न हन्यते हन्यमाने शरीरे. The soul is never born and never dies, it is eternal. ఉదయం సిద్ధమవ్వడం. ఉదయాన్నే స్నానం చేసి శుభ్రమైన వస్త్రాలు ధరించండి. పూజాస్థలాన్ని శుభ్రం చేసుకోండి. ముగ్గు వేసి పూజాపీటను సిద్ధం చేయండి. పీటపై కొత్త వస్త్రం పరచండి. కలశం పెట్టే ప్లేట్లో బియ్యం వేసి సిద్ధం చేసుకోండి. కలశం సిద్ధం చేయడం. కలశానికి పసుపు కుంకుమ దీపాలు వెలిగించండి. ఆచమనం. కొద్దిగా నీటిని. గణపతి పూజ. పసుపు గణపతి లేదా కమలాయై నమః ప్రథమగ్రంథిం పూజయామి. ఓం రమాయై నమః ద్వితీయగ్రంథిం పూజయామి. ఓం లోకమాత్రే నమః తృతీయగ్రంథిం పూజయామి. ఓం విశ్వజనన్యై నమః చతుర్థగ్రంథిం పూజయామి. ఓం మహాలక్ష్మ్యై నమః పంచమగ్రంథిం పూజయామి. ఓం క్షీరాబ్ధితనయాయై నమః షష్ఠగ్రంథిం పూజయామి. ఓం విశ్వసాక్షిణ్యై నమః సప్తమగ్రంథిం పూజయామి. ఓం చంద్రసోదర్యై నమః అష్టమగ్రంథిం పూజయామి. ఓం హరివల్లభాయై నమః నవమగ్రంథిం పూజయామి. long ago,